హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అగ్రిబొమ్మనాల్లోని విలేజ్ పేరు బాచినెల్లో ఉన్నాము. మా ఫ్రెండ్ ప్లస్ ఫార్మర్ వచ్చేసి పాండు. సో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాము. యాక్చువల్లీ 2.5 months ముందు వచ్చాము ఈ తోటకి. ఈ తోటలో మేజర్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ ఇచ్చాము. సో తోటంతా ఇప్పుడు డిస్కస్ చేద్దాము, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి క్లియర్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లవర్ వచ్చింది. పాండు, ఎలా ఉన్నావు? బాగున్నా సార్. బాగున్నారా మీరు? బాగున్నా. ఫ్లవర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది సార్. మీరు ఇచ్చిన డ్రిప్పింగ్ స్ప్రే అవన్నీ కంటిన్యూస్ గా నడుస్తున్నాయా? పోతున్నాయి. ఓకే. ఈ షెడ్యూల్ లో ఏది చేయలేదు, స్కిప్ చేయలేదు మనము. ఓకే ఓకే. బుక్ ఏది? డైరీ. సో అప్పుడు వచ్చినప్పుడు మేజర్ గా మీ తోటలో ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఉండేది ఎండుపుల్లు ఎక్కువ ఉండే. అవును. ప్రూనింగ్ చేపిలే అప్పుడు మీరు. అప్పుడు ఎండు పుల్ల ఎక్కువ ఉండడం వల్ల ఏమైపోయిందంటే మీకు మేజర్ పుల్లలు కన్నా ఎండు పుల్లలు హెవీగా ఉండే. ప్రూనింగ్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రూనింగ్ జరిగింది. ఓకే. ప్రూనింగ్ జరిగిన వెంటనే ఇది బ్లైటాక్స్ కొట్టినావు నువ్వు అప్పుడు? అవును సార్. కొట్టావా? బ్లైటాక్స్ అయిపోయిన వెంటనే 2 days గ్యాప్ ఇచ్చి ఇతరులు కొట్టినావు. సో ఇతరులు కొట్టినప్పుడు ఎంత % ఆకు రాలింది? ఒక 80%, 85%, 90% రాలి. 90%. 90% రాలింది. ఓకే ఓకే ఓకే. సో 90% రాలిన తర్వాత ఫస్ట్ ఇంకోటి మేజర్ మీ తోటలో ఉన్నది ప్రాబ్లమ్స్ నెమటోడ్స్. అవును. ఓకే. నెమటోడ్స్ కి మనం ఇచ్చాము కదా, ఏది వేలంప్రాన్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత లీఫ్ అనేది బాగా విడుతుగా వచ్చిందా? ఆకు అనేది ఇంత విడుతుగా వచ్చింది. అవును. లేకుంటే ఆకంతా ఎట్లుండే మీ దాంట్లో? చిన్న చిన్న దీని లెక్క ఉండే. రాను అది క్లియర్ అయిపోయి నీకు బాగా వచ్చింది. సో మనము హై కెమికల్ వాడి నెమటోడ్స్ ని కంట్రోల్ చేసాం. అవును. వన్స్ మనము వేలంప్రాయం వాడిన తర్వాత నెమటోడ్స్ అనేది దాదాపు 80 to 90% కంట్రోల్లో వస్తాయి. అవును. వచ్చింది, కంట్రోల్లో వచ్చింది. వచ్చిన తర్వాత నెమటోడ్స్ మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు, మళ్ళీ రాకూడదు. ఓకే. మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఏం వాడాలంటే ఫాస్లోమైసిస్ కల్చర్ చేసుకుని వాడాల. అర్థమైందా? కరెక్ట్. ఇంతవరకు నీకు ఫాస్లోమైసిస్ మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ ఇవ్వలే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది, ఇంత హెవీగా అవుతుంది. చెట్టుకి ఎంత ఉంటాయి చెప్పు? ఉత్త పిందెలు ఎంత ఉన్నాయి చెప్పు? ఆల్మోస్ట్ 300 పైనే ఉన్నాయి సార్. మరి సో ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ దానిమ్మ తోటలు ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయాలి. వచ్చినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని మీకు మనము ఫ్లవరింగ్ కి తగ్గట్టుగా మనం ఇచ్చాము. అవును. ఓకే. సో ఫస్ట్ రూట్స్ ని ఎప్పుడైనా కానీ దానిమ్మలో చెక్ చేయాల్సింది ఏమంటే ఆ రూట్స్ క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే చెట్లు స్టామినా పెరగాలన్నా, స్ట్రెంత్ పెరగాలన్నా, ఫ్లవర్ రావాలన్నా, ఫ్లవర్ సెట్టింగ్ అవ్వాలన్నా, ఫుడ్ డెవలప్ అవ్వాలన్నా ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ రూట్స్. రూట్స్ వీక్ గా ఉన్నాయి, వేరే వ్యవస్థ వీక్ గా ఉంది అంటే డిసీజ్ వస్తాయి, రోగాలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్. ఎప్పుడైతే మొక్క వీక్ గా ఉంటున్నప్పుడు రోగాలు వస్తాయి రావా? వస్తుంది. అది. సో అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కంప్లీట్ గా నీకు 80 to 90-95% రూట్స్ లో ఉండే నెమటోడ్స్ క్లియర్ అయిపోయినాయి. తర్వాత తిరిగి రాకుండా ఉండాలంటే 100 to 200% చేయాల్సింది ఏమంటే ఇప్పుడు ఫాస్లోమైసిస్ తెచ్చుకోవాలా. అది అయిపోయిన తర్వాత మేజర్లీ ప్రాబ్లమ్స్ ఉన్నింది నీ దాంట్లో ఈ క్లైమేట్ కండిషన్స్ కి ఏమంటే ఫ్లవర్ ఇనిషియేట్ కాలే ఫస్ట్ లో. అవును. సో నేను వచ్చినప్పటికీ అప్పుడు ఏమైందంటే డ్రై లేదు. అప్పటికి వచ్చి మళ్ళీ నేను ఆపేసి మళ్ళీ కంటిన్యూస్ షెడ్యూల్ ఇచ్చాను డ్రై రావడానికి. యాక్చువల్ గా డ్రై రావడానికి షెడ్యూల్ ఇచ్చాను. ఆ షెడ్యూల్ ని బేస్ చేసుకుని మళ్ళీ మనము ఇతరులు కొట్టేసి పోయినాము. అవును. సో వెళ్ళిన తర్వాత కూడా ఫ్లవర్ ఫస్ట్ లో ఇనిషియేట్ కాలే, చాలా భయపడిపోయినారు మీరు. అవును సార్. ఫ్లవర్ రావడం లే, అనుకున్నంత ఫ్లవర్ సెట్ అవ్వడం లే. కరెక్ట్. పాండు ఎక్కడ నువ్వు రాబా, ఆడిపోతావు చెప్పు. సో నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ మందులు మార్చాం మనం. అవును. ఫ్లవరింగ్ కి. సో ఈ ట్రీట్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత హ్యూమిక్ యాసిడ్ వదిలినావా? ఎన్నిసార్లు వదిలినావు హ్యూమిక్? 2 సార్లు. సో ఇంకోటి ఏమంటే మేజర్లీ అప్పుడు ఏమైందంటే నీకు ప్లాంట్స్ చాలా వీక్ గా ఉండే. కరెక్ట్. అవునా కదా? సో ఇంత గ్రీనరీ లేదు, ఆకులు ఎల్లో షేడ్ డ్రాపింగ్ ఎక్కువ ఉండే, సర్కస్ పొర రోగం ఉండే, సో అన్నెసెసరీ ఫ్రూట్ ఫ్లవర్స్ అట్లే ఉండే.
ఫ్లవర్ చూడండి, ఉమ్, 90% ఫీమేలే ఉంది దీంట్లో. అవును ఆమె రావడమే ఫీమేల్ వచ్చింది సార్ ఇది. ఉమ్, 90% అదే ఉంది సార్. ఉమ్. ఉమ్. ఒక 10% దానికి తగ్గట్టుగా ఈ మగపూతు ఉంది. సో సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత మనము ఒక 15 రోజులు వాటర్ పెట్టాము. ఆ, 15 డేస్ వాటర్ పెట్టాము. 15 డేస్ వాటర్ పెట్టిన తర్వాత సో దాని తర్వాత ఒక 3 ఫ్లవరింగ్ ఇచ్చాను, 3 త్రిప్స్ మైట్స్ ఆఫిట్ జాస్తి తెల్లదోమ పచ్చదోమ వెనక పేను రసం పిలిచి పురుగులకి ఇచ్చాను. తర్వాత 2 ఫంగిసైడ్స్కి ఇచ్చాను. ఈ షెడ్యూల్ అంతా కంప్లీట్గా అయిపోయిందా? కంప్లీట్ అయింది సార్. డ్రిప్ షెడ్యూల్ కూడా ఎన్నిసార్లు అయింది ఇది? 4 times కంప్లీట్ చేసాం సార్. 4 టైమ్స్ కంప్లీట్ చేస్తాం. డే బై డే అది 4 టైమ్స్ కంప్లీట్ చేస్తాం. మాక్సిమం 99% ఫ్లవర్ వచ్చేసింది. అవును. ఈ చెట్టుకి ఈ ఏజ్కి ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఉమ్, సో మీ తోటలో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఇప్పటివరకు క్లియర్ చేసుకొని వచ్చారు. అవును. ఇప్పటి నుంచి మీకు అక్కడక్కడ త్రిప్స్ ఉంది అంటున్నారు, అదే అంటున్నారు. సో దాని తగ్గట్టుగా మెడిసిన్స్ ఇచ్చి ఈ ఫ్లవర్ డ్రాపింగ్ ఏమన్నా ఉందా? ఇప్పుడైతే లేదు సార్. మనము వాటర్ షెడ్యూల్ కాస్త వీళ్ళు మార్చినారు. అవునా? ఆ షెడ్యూల్ మొన్న మీరు ఫ్లవర్ డ్రాపింగ్ అది ఇదే కదా జరిగింది? ఇదే ఒక 15 days బ్యాక్. ఓకే. సో ఈజ్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం అది. దాని తగ్గట్టు నేను మెడిసిన్స్ మార్చిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చేశారు ఇద్దరు. ఓకేనా? ఫర్దర్ ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోదాం మనం. ఆఫ్టర్ ఇప్పుడు షెడ్యూల్ రాసిస్తాను, మీరు ఏమేమి చేయాలి ఏమేమి లేదు. ఫ్లవర్ షెడ్యూల్ ఇచ్చాను. ఫ్లవర్ షెడ్యూల్ అనేది దాదాపుగా ఇంకొక 2 times కంటిన్యూ ఇచ్చేది. డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చేసిన తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలి ఏమేమి లేదని నేను రాసిస్తాను. సరేనా? ఇంకేమైనా మేజర్ గా డౌట్లు ఉన్నాయా మీకు? ఏం లేదు సార్. ఫ్లవర్ వరకు ఓకే. 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 ఫర్దర్ ఇప్పటి నుంచి దాదాపు 40 days మీకు ఫర్దర్ షెడ్యూల్ ఇస్తాను నేను. అప్పటి వరకు నేను వచ్చేంత వరకు దాదాపు నిమ్మ పండు సైజ్ అయిపోతుంది. ఫ్లవరింగ్ ఉంది కదా, నిమ్మ పండు సైజ్ అయిపోతుంది. సరేనా? ఓకే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.